హాయ్ అండి. ఈరోజు మెయిన్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఏపీకి సంబంధించి. ఫస్ట్ ఆర్టికల్ మనకి నేడే మెగా పీటీఎం 4.0. ఏంటి అంటే ఈ పీటీఎం అంటే పేరెంట్ టీచర్ మీటింగ్. పీటీఎం అంటే మనకు అర్థమేటండి, పేరెంట్ టీచర్ మీటింగ్ అప్డేటెడ్ వెర్షన్ 4.0. ఇందులో భాగంగా మనం ఏం తెలుసుకోవచ్చంటే, అందరూ పేరెంట్స్‌ని మనకి ఇక్కడ ఆహ్వానిస్తారు. వాళ్ళ యొక్క పిల్లలు ఎలా చదువుతున్నారు, వాటి యొక్క ప్రోగ్రెస్ ఏంటి, అన్నీ కూడా ఇక్కడ మనం చర్చించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. దాదాపుగా మనకి ఈరోజు 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే పేరెంట్ మీటింగ్ అయితే జరుగుతుంది. ఎవరెవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులైతే దీనికి హాజరు కావచ్చు. అలాగే నిన్న రీసెంట్‌గా మనం చూసాం, 67 లక్షల మంది పిల్లలు ఉన్నారు మనకి. అందులో 67 లక్షలకి 42 లక్షల మంది తల్లులున్నారు. వాళ్ళ ఖాతాలో ఎంత నిన్న జమ అయింది? 10,120 కోట్లయితే జమ చేశారు. అలాగే మనకి ఈ మెగా పేరెంట్ మీటింగ్ అటెండ్ అయ్యి పిల్లల యొక్క ప్రోగ్రెస్ కార్డులయితే అందుకోవచ్చనమాట. అలాగే మనం లీప్ ఈ లీప్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని పిల్లల యొక్క పురోగతిని మనం నిరంతరం పర్యవేక్షించొచ్చు అన్నమాట. అంటే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పేరెంట్స్ వాళ్ళ యొక్క పిల్లలు ఎలా చదువుతున్నారని తెలుసుకోవడానికి మనకి ఈ యొక్క లీప్ యాప్ అనేటటువంటిది మనం డౌన్‌లోడ్ చేసుకొని మన పిల్లలు ఎలా చదువుతున్నారో వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఏంటో తెలుసుకోవచ్చనమాట. ఏంటి ఈ యొక్క లీప్ యాప్ అంటే, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన యొక్క పిల్లల యొక్క స్టేటస్, విద్య ఎలా చదువుతున్నారో తెలుసుకోవడానికి ఈ యాప్‌లో మనం లాగిన్ అయ్యి మన పిల్లవాడి డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చనమాట. ఇయర్ ప్రోగ్రెస్ ఎలా ఉందో అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే మనకింకా డోనార్ పోర్టల్ ఉంది. ఏవైనా మనం డొనేట్ చేయొచ్చనమాట. అంటే దానికి మనకేం ఉపయోగపడుతుంది? తల్లిదండ్రులకి, అలాగే ఉపాధ్యాయులకి, అలాగే విద్యార్థులకి. వీళ్ళందరి మధ్య మనకి సమన్వయాన్ని పెంచడమే, అలాగే విద్యా నాణ్యతను పెంచడం మన యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం అనమాట. పీటీఎం పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశ్యం అనమాట. ఇది మనకి మెయిన్ ఆర్టికల్ మనకి ఈరోజు. అయితే మనకిక్కడ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, లీప్ అంటే ఏంటంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది? పిల్లల యొక్క పురోగతి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందనమాట. ఇందులో మనం పిల్లల యొక్క పురోగతి చూడొచ్చనమాట. మన పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, అన్నీ కూడా మనం చూసుకోవచ్చనమాట. ఇది ఫస్ట్ ఆర్టికల్ అండి. రెండో ఆర్టికల్ మనకొచ్చేసి, పంచ్ పడకుండానే మనకు పథకం అయితే లభించడానికి దాదాపు ఖాయమైంది లవ్లీనా. ఎందుకంటే మనకీమె నేరుగా సెమీస్‌కి అయితే వెళ్ళింది. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ మనకు బై లభించింది ఈమెకి. అందుకనే డైరెక్ట్‌గా సెమీస్‌కెళ్ళిందంటే ఆల్రెడీ ఒక పథకం ఖాయమైపోతుంది. ఎందుకంటే గోల్డ్, సిల్వరు. కాబట్టి ఆటోమేటిక్‌గా ఒక పథకం అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖాయమవుతుంది. గోల్డ్ మీదకి కృషి చేస్తే బావుంటుందనమాట. దాదాపు మనకి 5గురైతే ఉన్నారు ఫైనల్‌లో. చూద్దాం ఏమవుతుందో రేపు. తర్వాత వచ్చేసి మనకి నిల్వ జలాల్లో ఏవైతే నీరు నిల్వ ఉంటుందో మనకి కృష్ణాకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఎదుట మన యొక్క వాదనలైతే వినిపించాము. మనకి ఏపీకైతే 76% ఇవ్వండి అని అడుగుతున్నామనమాట కేంద్రానికి. ఈ యొక్క కృష్ణా ట్రిబ్యునల్‌కి. అలాగే తెలంగాణ 4% వాటా అయితే కేటాయించాలి అని మన యొక్క ఏపీ వాదనలైతే వినిపిస్తున్నాం. ఏంటి ఈ యొక్క కృష్ణా ట్రిబ్యునల్ అంటే మనకి ప్రస్తుతం మనకిది ఏంటిది? కృష్ణా ట్రిబ్యునల్ 2 ఇది. కృష్ణా ట్రిబ్యునల్‌లో ఇది రెండో ట్రిబ్యునల్ అనమాట. కృష్ణా ట్రిబ్యునల్ అంటే అర్థం ఏంటి మనకి? మనకి 2 బోర్డులున్నాయి. ఫస్ట్ బోర్డ్ ఏంటంటే కేడబ్ల్యూబీఆర్
DT1 ఇదేంటంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ అది ఒకటోదనమాట ఫేజ్ 1. ఇప్పుడు ఇది ఎన్నోది అంటున్నాడు ఇక్కడ ఫేజ్ 2 అంటున్నాడు. కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 అనమాట. అంటే ఇంతకుముందు 1 ఉన్నదని అర్థమే కదా, ఇది 2 అంటే. ఈ 2 కృష్ణా ట్రిబ్యునల్ యొక్క 2 పేరేంటంటే ఆయన మనకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంటామన్నమాట. ఈ ట్రిబ్యునల్ పేరేంటి మనకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునలే మనకి KWDT2. మరి KWDT1 ట్రిబ్యునల్ ఏది? బచావత్ ట్రిబ్యునల్. బచావత్ మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగా మనకి నదీ జలాల ఒప్పందాలని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి మనకి ఏంటంటే ఈ యొక్క ట్రిబ్యునల్స్ అయితే ఏర్పడ్డాయి అన్నమాట. అందులోని భాగంగా మనం విన్నవిస్తున్నాము ఈ యొక్క KWDT2 ఇప్పుడు 2 జరుగుతుందనమాట. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 అదే ఇక్కడ ఇచ్చాడు. ట్రిబ్యునల్ 2 అంటే దాని అర్థం ఏంటంటే మనం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని దాని అర్థం అనమాట. దానికి ఆయన హెడ్. అయితే మాకు మాత్రం ఏవైతే కృష్ణా వాటర్ ఉంటుందో మనకి ఆ వాటర్లో మాకు 76% కేటాయించండి అని మన వాదనలు అయితే వినిపిస్తున్నాం. అది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక్కడ. అలాగే మనకి ఇంటర్ మనం గుర్తుంచుకుంటే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఎప్పుడు మనం ఇది నియమించారు 1956. ఇది కూడా ఇక్కడ మనం గుర్తుంచుకుంటే బెటర్. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఇది దేని కింద ఇవన్నీ వస్తున్నాయంటే అంతర్రాష్ట్ర నదీ జలాల గురించి మనకి ఇది అంతా వస్తుందన్నమాట. దీని ప్రకారం మనకు అంతర్రాష్ట్ర మండలాలు ఏర్పాటు చేయాలి. ఆర్టికల్ 262 ప్రకారం అని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత మనకి విజయవాడలో ఏంటంటే మనకి ఆనంద గోత్రులు వాళ్ళ యొక్క మన పరిపాలన చేశారు కదా ఏపీని. వాళ్ళకి సంబంధించినటువంటి 1600 ఏళ్ల కాలం నాటి గణేశ విగ్రహాలు అయితే లభించాయి. ఇవి మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని ఇక్కడ మనకు ఆర్టికల్. ఇక్కడ మనం చూసుకుంటే వాటి యొక్క ఎత్తు ఇవి చూడండి 3 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్ల ఎత్తు, 2 సెంటీమీటర్లు, అలాగే 4 సెంటీమీటర్లు వెడల్పు. ఇలా మనకి ఇవి ఉన్నాయన్నమాట. వీటిలో గణేష్ విగ్రహాలు ఉన్నాయి. అలాగే మట్టి పాత్రలు కూడా ఇక్కడ ఉన్నాయని మనకి ఇక్కడ చెప్తున్నారు. మనకి రీసెంట్గా బయటపడినటువంటి విగ్రహాలకి అలాగే గణేష్ విగ్రహాలకి ఈ యొక్క నార్మల్ అయినటువంటి మట్టి విగ్రహాలకి ఎవరు బయటపడ్డాయని అడుగుతాడు. ఎవరు అంటే మనకి ఆనంద గోత్రులు అనమాట. ఆనంద గోత్రు రాజుల కాలం నాటివని మనకి ఇది తెలుస్తుంది అనమాట. ఎక్కడ వీళ్ళు 4వ శతాబ్దానికి చెందినటువంటి కందరాపురం అంటే ప్రస్తుతం గుంటూరు అనమాట. ఏ జిల్లా? గుంటూరు జిల్లా చేజర్ల ప్రాంతంగా మనకి ఈ యొక్క ఆనంద గోత్రులు అయితే పరిపాలన సాగించారు మనకు తెలుసు. ఓకేనా. దాదాపు ఇది 16 సంవత్సరాల నాటివని అయితే తేల్చారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క ఆర్టికల్ అది సరిపోతుంది. ఇక్కడ నుంచి ఏంటంటే ప్రతి 4 నెలలకు ఒకసారి మనం దీపం లబ్ధిదారులకి ఖాతాలు అయితే జమ చేద్దామని అంటున్నారు. ఇంతకుముందు ఏంటంటే గ్యాస్ బండ విడిపించిన తర్వాత కన్ఫర్మేషన్ అయ్యి థర్డ్ పార్టీ కన్ఫర్మేషన్ అయిన తర్వాత అకౌంట్లో మనకు డబ్బులు పడేవి. ఇప్పుడు ఏంటంటే ముందే డబ్బులు వేసేద్దాం అనేసి ప్రతి 4 నెలలకు ఒకసారి ముందే డబ్బులు వేసేద్దాం అనేసి క్యాబినెట్ అయితే తీర్మానించింది. అదే ఇక్కడనమాట. అలాగే చేనేతలకి అలాగే చాలా ఈ క్యాబినెట్లో క్యాబినెట్ మీటింగ్లో మనకి చాలా నిర్ణయాలు తీసుకున్నారు. అవి ఒక్కొక్కటి కూడా మనం తర్వాత చూద్దాం ఆర్టికల్స్లో. తుది గడువు నేడే. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది మనకి ఎప్పుడు ఈరోజే తుది గడువు. అన్కలెక్టబుల్ వాటర్లు ఎంతమంది ఉన్నారు? ఇంకా 44 లక్షలు అయితే ఉన్నారని మనకు అర్థమవుతుంది. టోటల్గా మన ఓట్ల సంఖ్య ఎంత? 4,16,00,000కు పైగా ఉన్నారు. అందులో ఎంత డిజిటలైజేషన్ పూర్తయింది?
3,71,000 మందైతే దాదాపు పూర్తయి 3,71,00,000 మందైతే పూర్తయిపోయారు. అయితే ఇంకెంతమంది మిగిలారు? 44,00,000 అయితే మిగిలారు. వీళ్ళెందుకు మిగిలారు? అంటే వీళ్ళో చాలామంది చనిపోవచ్చు. అలాగే చాలామంది శాశ్వతంగా ఇంకొక వలసెళ్ళిపోవచ్చు. లేదా ఆబ్సెంట్ అవ్వచ్చు. ఇటువంటి కారణాల వల్ల 2002కి ప్రకారం 2002 ఓటర్ లిస్ట్‌లో కొంతమంది లేకపోవచ్చు. అప్పుడు ఉండి ఇప్పుడు లేకపోవచ్చు. ఇవన్నీ కారణాలు బట్టి మనకేం అర్థమవుతుందంటే ఒక 44,00,000 ఓటర్లయితే ఉండిపోయారనమాట. వాళ్ళని మన స్టేటస్ ఎన్ఏ కింద మనం చెప్పొచ్చనమాట. ఏ ఇన్ఫర్మేషను లేదని. అదే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఇంపార్టెంట్ ఆర్టికల్ పక్కా బిట్ ఇన్ ప్రిలిమ్స్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అమరావతిలో మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అమరావతి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మనకి సమన్వయంతో వీళ్ళేం చేస్తున్నారంటే ఒక ఒప్పందం అయితే జరిగింది. అదే క్వాంటమ్ డీప్ టెక్నాలజీ. ఈ రెండిట్లో ఆ ఒప్పందాలైతే జరిగాయి. అందులో అమరావతిలో మొదటగా మన పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారైతే పెడుతున్నారనమాట. ఏంటి పెడుతున్నారంటే ఇక్కడ బ్యాంకింగ్ రంగం కోసం మనకి క్వాంటమ్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం అయితే కుదుర్చుకున్నారనమాట. ఆ యొక్క మొట్టమొదటి బ్యాంక్ ఏదంటే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కింద చెప్పొచ్చు. ఇదంతా చెప్పే ముందు ఏదో మీకు అలికినట్టు ఉంటది. ఇలా ఇలా ఇది చదవాల్సిన ఆర్టికల్. ఈ ఆర్టికల్‌ని మనం ఇలా చదవకూడదు. ఇంకొక వేలో చదవాలనమాట. ఇది ఏ కంటెస్ట్‌లో మనకొచ్చింది? ఏ కంటెస్ట్‌లో వచ్చింది? క్వాంటమ్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ అని వచ్చింది. అంటే దీని అర్థం మనం ముందు తెలుసుకోవాలి. తర్వాత ఎవరు పెట్టుబడి పెట్టారంటే ఇది వన్ లైన్ ఆన్సర్ ఎవరైనా చెప్తారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో మనం ఏంటి టై అప్ అయితే అయ్యామనమాట. బ్యాంకింగ్ రంగంలో అలాగే సైబర్ సెక్యూరిటీ, బ్యాంకింగ్ రంగం ఇలా అన్ని రంగాల్లో కూడా వీళ్ళతో టై అప్ అయ్యామని తెలుస్తుంది. ముందు ఈ క్వాంటమ్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ గురించి తెలుసుకోవాలి. ఇదేంటంటే ఇది ఒక ఆర్థిక నడవగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అమరావతిలో ఒక టవర్స్ నిర్మిస్తారనమాట. ఇక్కడ మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తారనమాట. ఇది ఒక హబ్ అనమాట. ఈ హబ్‌లో ఏంటేటి ఉంటాయంటే మనకి క్వాంటమ్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ అన్నారు కాబట్టి, ముందు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి తెలుసుకోవాలి. క్వాంటమ్ క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్. ఏంటి క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే మనకిది క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాల ఆధారంగా పనిచేస్తుందనమాట. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏదో అనుకోకండి. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఇప్పుడు మనకి నార్మల్ కంప్యూటర్స్ ఉంటాయి కదా! నార్మల్ కంప్యూటర్స్ అనుకోండి మనకి ఏంటి? మనకి స్టోరేజ్ ఎలా చేస్తాయి? 0 ఆర్ 1 ఈ ఈ బిట్స్ రూపంలో మనకి నార్మల్ కంప్యూటర్స్ స్టోర్ చేస్తాయి. నార్మల్ కంప్యూటర్స్, క్లాసికల్ కంప్యూటర్స్ స్టోర్ చేస్తాయి. మరి ఇదేంటిది? క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఇది క్వాంటమ్ కంప్యూటర్ అనమాట. క్వాంటమ్ కంప్యూటర్‌లో బిట్స్ ఎలా స్టోర్ అవుతదనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్‌లో మనకి క్యూబిట్స్, క్యూబిట్స్, క్యూబిట్ లేదా క్యూబిట్ రూపంలో మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ కంప్యూటర్స్‌లో అప్‌డేటెడ్ కంప్యూటర్స్ అనమాట ఇవి. ఇవి ఎలా స్టోర్ చేస్తాయి? క్యూబిట్ రూపంలో స్టోర్ చేస్తాయి. ఏంటి క్యూబిట్? అంటే ఇక్కడ చూడండి. క్యూబిట్. క్యూబిట్ అంటే అర్థం ఏంటంటే మనకి క్లాసికల్ కంప్యూటర్స్ లేదా నార్మల్ కంప్యూటర్స్ ఇవి ఏమని చెప్పుకున్నాం? అయితే 0 గాని లేదా 1 గాని స్టోర్ చేస్తాయని చెప్పుకున్నాం. ఎట్ ఏ టైమ్ మనకి అయితే 0 గాని లేదా 1 గాని స్టోర్ చేయగలవు నార్మల్ కంప్యూటర్స్. అదే క్యూబిట్ అనుకోండి ఎట్ ఏ టైమ్ మనకి 2 స్టోర్ చేయగలవు. ఇది అడ్వాంటేజ్ ఈ క్యూబిట్‌లో. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే. అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం? ఎట్ ఏ టైమ్ మనం 2 బిట్స్‌ని మనం సేవ్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉందనమాట. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది సాధారణ కంప్యూటర్స్‌తో పోల్చుకుంటే క్లిష్టతరమైనటువంటి సమస్యలను ఈజీగా సాల్వ్ చేస్తుంది. ఎందుకు సాల్వ్ చేస్తుందంటే ఇక్కడ మనకు తెలుసు కదా! ఏంటి? ఇదైతే 0 ఆర్ 1 మాత్రమే స్టోర్ చేస్తుంది. అంటే
పాజిబిలిటీ అనేటటువంటిది 50% ఉంది. ఇక్కడ పాజిబిలిటీ 100% ఉంది. అంటే యాక్యురసీ ఎక్కువ ఉందన్నమాట ఈ కంప్యూటర్స్‌లో. దీనికి యూనిట్ ఏంటంటే బిట్. నార్మల్ కంప్యూటర్స్‌కి యూనిట్ ఏంటంటే బిట్స్‌లో కొలుస్తాం. దీనికి యూనిట్స్ ఏంటంటే క్యూబిట్‌లో కొలుస్తాం. అది మనం గుర్తుంచుకోవాలి. అది తేడా అన్నమాట. అలాగే ఒకేసారి 2 ఒకేసారి ఉండగలవన్నమాట. క్వాంటమ్ కంప్యూటర్స్‌లో మనకి క్యూబిట్ 2 ఒకేసారి స్టోర్ అవ్వడానికి ఉపయోగం ఉంది కాబట్టి, అందుకే ఈ టెక్నాలజీకి మనం వెళ్ళాల్సొచ్చిందన్నమాట. ఒకేసారి ఇదేం చేస్తది? ఒకే సొల్యూషన్‌ని ఒకలాగే అనలైజ్ చేస్తుంది. ఇది నంబర్ ఆఫ్ మల్టిపుల్ వేస్‌లో మనకి అనాలిసిస్ అనేటటువంటిది ఈ కంప్యూటర్ చేస్తదనమాట. అందుకే సంక్లిష్టమైనటువంటి గణనలను ఈజీగా చేయగలదు ఈ క్యూబిట్ కంప్యూటర్. అదే క్వాంటమ్ కంప్యూటర్. అదే సాధారణదనుకో వేగం తక్కువుంటది. ఇదైతే ఎక్కువ వేగంగా చేయగలదు. అది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ క్యూబిట్స్ అనేటటువంటివి అర్థమైంది కదా! ఈ క్యూబిట్ అంటే అర్థమేంటి మనకి 0, 1 ఎట్ ఎ టైమ్ స్టోర్ చేసుకోవచ్చనమాట. అదే ఇక్కడ అడ్వాంటేజ్. ఈ 2 గూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. 0, 1 ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఒక దానిలో మనం అప్డేట్ చేశామో, ఇందులో అప్డేట్ చేశామో ఒక బిట్‌లో, ఇంకో బిట్ ఎంటనే అప్డేట్ అయిపోతుంది. అయిపోతదనమాట. అంటే దాని అర్థం ఏంటి? ఒకటి అప్డేట్ చేస్తే ఇంకో దాని మీద ప్రభావం చూపిస్తదనమాట. దాన్ని బట్టి మనం ఏంటి ఈజీగా సరైన సమాధానాన్ని అవకాశం పెంచుకోవచ్చు. అందుకే తప్పు అవకాశాలని తగ్గించుకోవచ్చు. దీన్నే అన్నిటికి ఉపయోగిస్తాం. ఈ క్వాంటం ప్రక్రియనే అన్నిటికి ఉపయోగిస్తాం. బ్యాంకింగ్ రంగంలో అవ్వచ్చు, మెడికల్ రంగంలో అవ్వచ్చు, డిఫెన్స్ సెక్టార్‌లో అవ్వచ్చు, స్పేస్ సెక్టార్‌లో అవ్వచ్చు. ఇలా మనం అన్ని రంగాల్లో దీన్ని అప్లికేబుల్ చేసుకోవచ్చు. మెడికల్ ఫీల్డ్‌లో అవ్వచ్చు. ఎందుకంటే ఉదాహరణకి ఇక్కడ మనకి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ విత్ రెస్పెక్ట్ టు దేనికిచ్చారు? బ్యాంకింగ్ సెక్టారే కదా! పంజాబ్ నేషనల్ బ్యాంక్ కదా! ఇది మనం వీళ్ళతో టై అప్ అయ్యాం ఏపీ వాళ్ళు. ఇందులో మనకేం అడ్వాంటేజ్ అంటే బ్యాంకింగ్ రంగంలో మనకి ఇక్కడ ఏమవుతుందంటే విశిష్టమైన సేవలు చాలా త్వరితగతిన లభిస్తాయన్నమాట. ఈ బ్యాంకింగ్ సేవలు. అలాగే ఫ్రాడ్స్ అనేటటువంటివి తగ్గుతాయి. అలాగే ఏవైనా డిజిటల్ అరెస్ట్‌లు తగ్గుతాయి. ఎందుకంటే శక్తి పెరుగుతుంది మన దగ్గర. అందుకే వీళ్ళతో మనం టై అప్ అయ్యామనమాట. ఇది క్వాంటమ్ టెక్నాలజీ యొక్క అడ్వాంటేజ్. అదండి పరిస్థితి. అయితే ఈ యొక్క అంతా బానే ఉంది. మరి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటటువంటిది మనం ఎప్పుడు తెచ్చుకున్నాం? నేషనల్ క్వాంటమ్ మిషన్. నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేటటువంటిది మనం 2023లో తెచ్చుకున్నాం. ఆమోదించారనమాట దీన్ని. అప్పటి నుంచి యాక్ట్ అమల్లో ఉంది. ఈ 2023 నుంచి మనకి ఇది ఎక్కడం ఎంతవరకు ఉంది? 31 వరకు ఉంది. 2037 దాకా. దాదాపు కేంద్రం మనకి 6,000 కోట్లు ఖర్చయితే పెడుతుంది. అందుకని అందులో భాగంగా మనకిక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ప్రోత్సాహాలు కూడా మనకి లభిస్తాయన్నమాట. అది మనకిక్కడ ఇంపార్టెంట్. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఇక్కడ మనకేంటి క్వాంటమ్ డీప్ టెక్నాలజీ కేంద్రంగా ఏంటి డీప్ టెక్నాలజీ? అది గూడా తెలుసుకోవాలి కదా! డీప్ టెక్నాలజీ అన్నాడు. డీప్ టెక్నాలజీ అంటే ఏమీ లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్నామే క్వాంటమ్ కంప్యూటింగు, అలాగే సెమీ కండక్టర్ టెక్నాలజీ, అలాగే ఈ టెక్నాలజీలన్నీ గూడా మనకి డీప్ టెక్నాలజీలో భాగాలనమాట. ఓకేనండి. అయితే ఈ డీప్ టెక్నాలజీ అంటే అర్థం ఏంటంటే శాస్త్రీయ పరిశోధన జరుపుతామనమాట. శాస్త్రీయ పరిశోధన జరిపి దాని ఆధారంగా అత్యున్నతమైనటువంటి సాంకేతికతను మెరుగుపరుస్తాము. దాన్నే మనం డీప్ టెక్నాలజీ అని అంటామనమాట. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఈ ఆర్టికల్ చూడగానే అర్థమవుతుంది. ఇది చదవగానే అర్థమవుతుంది. ఏంటి? అమరావతిలో పీఎన్‌బీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు క్వాంటమ్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్‌లో ఏంటేంటి పత్రాలు చూడండి ఇక్కడ. సీఎం సమక్షంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈఓ అలాగే ఎంఓయూ కుదుర్చుకుంటున్నారనమాట. క్వాంటమ్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి క్వాంటినామ్ ఆసక్తి చూపిస్తున్నారనమాట. అమరావతిలో ఇదే మొదటి హబ్ అని చెప్తున్నారిక్కడ. ఇంకొక ముందుకొచ్చారనమాట. ఇంకొక సంస్థ గూడా మనకిక్కడ ముందుకొచ్చారు. ఎవరంటే మనకి ఇక్కడ చూడండి. ఇంకొకరు గూడా మనకి ముందుకొచ్చారనమాట. ఎవరాళ్ళు? ఇక్కడ చూడండి. జాతీయ క్వాంటమ్ మిషన్‌కి అనుగుణంగా ప్రపంచ స్థాయి ఎకోసిస్టమ్ అభివృద్ధికి ఏపీతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు ఇక్కడ చూడండి. ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటింగ్ అదొక కంపెనీ. ఫుల్ స్టాక్
క్వాంటమ్ కంప్యూటింగ్ ఇదొక కంపెనీ. వీళ్ళు కూడా ముందుకొచ్చారనమాట. మేము కూడా ఈ యొక్క హబ్‌లో పాల్గొంటాము. ఇక్కడ మేము ఏర్పరుస్తాము. మాకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వండి అని చెప్తున్నారనమాట. వాళ్ళ పేరేంటి? క్వాంటినమ్. ఈ ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇదేంటి క్వాంటినమ్ వాళ్ళ యొక్క పేరనమాట. దీంతో క్వాంటమ్ నైపుణ్యాలైతేనేమి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ క్వాంటమ్ అప్లికేషన్‌లయితేనేమి ఇవన్నీ గూడా ఈజీగా మనకి అందుతాయనమాట. అదే ఇక్కడ చెప్తున్నాం. ఈ 2 టెక్నాలజీస్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ మనకొచ్చేసి భూమి రికార్డుల గురించి మనకి చాలా లోటుపాట్లయితే ఉన్నాయి. ఇంతవరకు మనం చూసాం. ఇందులో భాగంగా మనకేంటంటే పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మనకేం చేస్తున్నారంటే ఇక్కడ ఒక 7 జిల్లాలను తీసుకొని ఒక 89 గ్రామాల్లో మనం రీసర్వే చేస్తున్నామనమాట. ఈ రీసర్వే వల్ల ఉపయోగం ఏంటంటే టోటల్ ఎంటైర్ ఈ భూములన్నీ కూడా మనం దీంతో లింకప్ చేస్తాం. దేంతో? బ్లాక్ చైన్ టెక్నాలజీతో లింకప్ చేస్తామనమాట. తద్వారా ఏమవుతుంది? ఫ్రాడ్స్‌ని అరికట్టొచ్చు. అదే మన టార్గెట్‌గా చెప్పొచ్చనమాట. ఇక్కడ అరికడతాం? ఫ్రాడ్స్‌ని అరికట్టొచ్చనమాట. ఉదాహరణకి ఇక్కడ చూడండి. మీ భూమి బ్లాక్ చైన్ అన్నాడు. ఏంటి ఈ బ్లాక్ చైన్? ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఆ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల మనకి భూములు అనేటటువంటివి భద్రతకు ఎటువంటి డోకా ఉండదు. మంచి ఎకోసిస్టమ్ ఇదనమాట ఈ బ్లాక్ చైన్ అనేటటువంటిది. ఈ బ్లాక్ చైన్ గురించి మనం ఒకసారి టెక్నాలజీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డేటా ఉంది ఇక్కడ. ఏ డేటా నేను తీసుకున్నానంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉండేటటువంటి భూముల యొక్క డేటా తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న భూముల యొక్క డేటా అంతా నేను తీసుకున్నాను. ఈ డేటాను తీసుకొని ఏం చేస్తానంటే నేను కంప్యూటర్‌లో స్టోర్ చేస్తాను. కంప్యూటర్‌లో నేనేం చేస్తానంటే స్టోర్ చేస్తాను. భద్రపరుస్తాను. భద్రపరిచి ఇది ఎలా చేస్తానంటే డీసెంట్రలైజ్డ్ అనమాట. అంటే వికేంద్రీకృతంగా నేను స్టోర్ చేస్తాను. ఈ యొక్క అంత డేటా ఏదైతే ఈ యొక్క డేటా ఉందో ఇదంతా గూడా నేను వికేంద్రీకృత అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మనకు ఆంధ్రప్రదేశ్ అనుకుంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న భూమి అనుకుంటే ఈ భూమిని నేను ఒక్కొక్క బ్లాకులుగా నేను డివైడ్ చేస్తాననమాట. ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్‌లో కూడా ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యి ఉంటుంది. ఎవరో ఒకరి పేరు కొట్టాం. ఆ పేరు కొట్టగానే ఆయన భూమొచ్చింది. ఒక 4 ఎకరాలని వచ్చింది. అది ఒక బ్లాక్‌లో స్టోర్ అవుతుంది. ఇంకొక ఆయనదొచ్చింది. అది గూడా ఇంకొక బ్లాక్‌లో స్టోర్ అవుతుంది. చిన్న చిన్న బ్లాకుల రూపంలో నేను డేటా అంతటిని ఆంధ్రప్రదేశ్ డేటాని స్టోర్ చేస్తాను. ఈ బ్లాక్‌కి లింకేజ్ గూడా ఉంటుందనమాట. ఇలా లింక్ ఉంటుంది. ఈ అన్ని బ్లాకులు కలిపితే ఏమవుతుంది ఇక్కడ నేను ఒక చైన్‌గా ఫార్మ్ అవుతుందా లేదా? ఈ బ్లాకులన్నీ కలిపి ఒక చైన్‌గా నేను ఫార్మేషన్ చేస్తున్నాను. అందుకే దీన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ అన్నామనమాట. ఈ టెక్నాలజీలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఉదాహరణకి నేను ఈ డేటా అంతా ఇలా భద్రపరిచాను కదా! టోటల్‌గా ఇది పెద్ద బాక్స్ అవుతుంది. బ్లాక్ చైన్ అవుతుందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ఏ టైమ్ ఈ డేటా అంతా స్టోర్ చేసేసాను. స్టోర్ చేసిస్తే ఎవరైనా మార్చాలనుకున్నారనుకోండి ఈ డేటాని మార్చలేరనమాట. ఇవి పర్మనెంట్ అవుతుంది. ఒకసారి నమోదు చేశామనుకోండి ఈ సమాచారాన్ని మనం సులభంగా మార్చలేమనమాట. అందుకే ఇది ఇంపార్టెంట్. మనకు కావాల్సింది అదే కదా! దాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాం. భూ రికార్డులంటే మాట మాటకి మార్చం కదా! ఒకసారి నీ భూమి మీద నీ పేరు వచ్చిందంటే అది ఫిక్స్. తరువాత ప్రోగ్రామింగ్ మార్చుకొని దీన్ని మనం మార్చుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఫిక్స్‌గా ఉండాలి. అందుకే ఈ టెక్నాలజీకెళ్ళాం. అలాగే ప్రతిసారి కొత్త సమాచారం మనం యాడ్ చేస్తున్నాం అనుకోండి. ఒక బ్లాక్ రూపంలో నమోదవుతుంది కదా! దాన్ని మనం ముందు బ్లాక్‌తో లింకప్ చేసుకుంటూ వెళ్తామనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఇది ఒక చైన్ రూపంలో ఫార్మేషన్ అయ్యి ఇంటర్‌లింక్డ్ ఎన్‌క్రిప్టెడ్ సిస్టమ్ అనేటటువంటిది ఫార్మేషన్ అవుతుంది. తద్వారా ఈ యొక్క సిస్టమ్ మనకి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అదే మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటున్నాం. అంతే ఇంకేం లేదు. ఇక్కడ మనం చూపిస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా రాలేదు. డిసెంబర్‌లో లేదా నవంబర్‌లో మేము దీన్ని అమలు చేస్తామని చెప్తున్నారనమాట. ఓకేనా? అంతవరకు ఇది పైలట్ ప్రాజెక్ట్ అవుతుంది. అది సక్సెస్ అయితే మొత్తం నవంబర్ నుంచి
మా రాష్ట్ర వ్యాప్తంగా అందరి భూముల్ని కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ రూపంలో స్టోర్ చేస్తాం. అది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనండి. మనకి నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ఇక్కడ చూడండి, పల్లె బతుకుల్లో ఏది ప్రగతి? ప్రగతి అనేటటువంటిది లేదని చెప్తున్నారు ఇక్కడ మనం చూసుకుంటే పల్లె బతుకుల్లో. ఎందుకంటే రీసెంట్‌గా నాబార్డ్ అనేటటువంటిది ఒక సర్వే నిర్వహించిందండి. అందులో మనకి దాదాపు ఈ ఈ 3 నెలలు చూసుకోండి. ఈ 3 నెలల యొక్క ఆర్థిక ఫైనాన్షియల్ ఇయర్‌లో ఈ 3 నెలలు చూసుకుంటే దాదాపు 20% మంది గ్రామీణ కుటుంబాలనేటటువంటి ఆదాయాలు పడిపోయాయి. ఎందుకు? నేషనల్‌గా అవ్వచ్చు, ఇంటర్నేషనల్‌గా అవ్వచ్చు, మనకి థ్రెట్స్ అనేటటువంటివి ఉన్నాయి. భౌగోళిక పరిస్థితులు బాగోలేదు. అవతల వార్‌లు ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా వార్ అయితేనేమి, అలాగే ఉక్రెయిన్, రష్యా వార్ అయితేనేమి, అలాగే యూరోప్ ఖండంలో వచ్చేటటువంటి వెచ్చనటువంటి గాలుల వల్ల జనాభా చనిపోవడం అయితేనేమి, భారతదేశంలో ఆహారం యొక్క ధరలు పెరిగిపోవడం అయితేనేమి, ఇలా అన్నిటి పరంగా ద్రవ్యోల్బణ సమస్యలు ఎదుర్కొంటున్నాం. తద్వారా గ్రామంలో ఆదాయాలు పడిపోయాయని చెప్తుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే నేషనల్ శాంపుల్ సర్వే నిర్వహించాం. దాని ప్రకారం చూసుకుంటే 18, 19లో నెలవారీ సంపాదన 10,000 ఉండేదనమాట. అప్పుడు 2018, 19కి. ఇప్పుడు ఎంత అయిందంటే డబల్ అయింది. 19,000 ఇలాగయింది. 19,000తో ఏం సరిపోతుంది? కళ్ళు మూసి తెరిచేటప్పటికి నెలొచ్చేటప్పటికి ఎన్నో కట్టాలి మనం. పొదుపులు కట్టాలి, పాలు బిల్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఆహ్, టీవీ బిల్లు కట్టాలి, పిల్లల చదువులు చదివించాలి. పిల్లలు చదువులు చదివించిన తర్వాత వాళ్ళని పెద్దోళ్ళయిన తర్వాత వాళ్ళకి పెద్దలకు కూడా మనమే చూడాలి. అలాగే ఎంతోమంది నిరుద్యోగులున్నారు. వాళ్ళకి గూడా తల్లిదండ్రులే సపోర్ట్ ఇవ్వాలి. ఈ 10,000, 18,000తో మనం కాలాన్ని నెట్టడం అనేటటువంటిది ఒక సందేహాత్మక ప్రశ్నగానే మిగిలిపోతుందనమాట. అది ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు. దీంతో అవ్వట్లేదు. కాబట్టి ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచాలి. తద్వారా బడ్జెట్‌లనేటటువంటి కేటాయింపులు రాష్ట్రంలో అయితేనేమి, దేశంలో అయితేనేమి బడ్జెట్ కేటాయింపులనేటటువంటివి పెరగాలి అని మనకి ఈ ఆర్టికల్ చెప్తుంది. అలాగే ఎంఎస్ స్వామినాథన్ గారు చేసినటువంటి సిఫార్సుల మేరకు మినిమమ్ సపోర్టింగ్ ప్రైస్ అయితేనేమి, అలాగే ప్రజల యొక్క మద్దతు ధరకు మనకి కొనుగోలు చేసేటటువంటి శక్తిని వాళ్ళకి కల్పించాలి. ఆ రైతుల యొక్క ఆదాయాల్ని మనం మార్చగలగాలి అని చెప్తున్నారనమాట. బీష్నోయ్ ముఠా కోసం వేట. ఇక్కడ మనం గ్రూప్ 2 గురించి ఇందులో ఒక మొక్కే గుర్తుంచుకోవాలి. ఆ మొక్కేటంటే ఆపరేషన్ హార్ట్ బాల్. ఆపరేషన్ హార్డ్ బాల్. ఆపరేషన్ ఏ బాల్ అది? హార్డ్ బాల్. హార్డ్ బాల్. ఇది ఇంపార్టెంట్. ఈ ఒక్క మొక్కే గుర్తుంచుకోవాలి ఈ ఆర్టికల్‌లో. ఏంటి హార్డ్ బాల్ అంటే, మనకి ప్రపంచవ్యాప్తంగా ఒక ముఠా నాయకుడున్నాడు అతను. ఈయనేంటంటే దాదాపుగా మనకి గుజరాత్‌లో జైల్‌లో ఈయనున్నాడిప్పుడు. అయితే కెనడాలో మనకి ఒక సిక్కు ఏర్పాటువాది ఉన్నారు. ఆయన హర్‌దీప్ సింగ్. ఆ హర్‌దీప్ సింగ్ నిజ్జర్. ఈ యొక్క హర్‌దీప్ సింగ్ నిజ్జర్ అనేటటువంటి వాడిని చంపేశారనమాట ఒక ముఠ. అయితే అయితే ఆళ్ళేం చేశారంటే ఇంటర్నేషనల్‌గా లింక్‌లు ఏర్పాటు చేసుకొని, సాంకేతికతను ఉపయోగించుకొని, ప్రస్తుతం ఉన్న అన్ని టెక్నాలజీలు ఉపయోగించుకొని, ప్రపంచవ్యాప్తంగా ఈ ముఠ వెళ్తుందనమాట. అయితే దాని గురించి అమెరికా, కెనడా, స్పెయిన్, భారత్ ఈ 4 రాజ్యాలు కూడా దేశాలు కూడా ఏంటంటే దీని మీద ఉక్కుపాదం మోపుతున్నాయి. ఆ ఆపరేషన్ పేరే మనకేంటంటే ఆపరేషన్ హార్డ్ బాల్. హార్డ్ బాల్. హార్డ్ చాలా గట్టిదనమాట. దీన్ని మాత్రం మనం ఆపగలగాలి. దీన్ని గాని ఆపకపోతే చాలా డేంజర్. అప్పట్లో లేరు. ఇప్పుడుండేటటువంటి ఏమంటాం వాళ్ళు టెర్రరిస్ట్స్. ఇప్పుడు మారారు వాళ్ళు. వాళ్ళు టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రపంచాన్ని శాసించాలని చూస్తున్నారు. అంతే. ఈ ఆర్టికల్‌కి ఇంక మనకేం సంబంధం లేదు. ఆ ఒక్క ముక్క గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం చూసుకుంటే లింగ వివక్షకు ఇదే నిదర్శనం అని తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రతి 1000 మంది అబ్బాయిలకి మనకి ఎంతమంది అమ్మాయిలు పుడుతున్నారు అనేటటువంటిది క్వెషన్ మార్క్. అందులో ఒక సిక్కిం తీసిస్తే ప్రతి 1000 మంది అబ్బాయిలకి దేశవ్యాప్తంగా సగటంటే ఎంతంటే 933. ఇది గుర్తుంచుకోండి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. 933. 933 మన దేశంకి సంబంధించిన యావరేజ్. అయితే టాప్
స్టేట్స్ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ 1050, కేరళ 970, ఛత్తీస్గఢ్ 962 సరిపోతాయి. ఇవి ప్రతి 1000 మంది అబ్బాయిలకి మనకి లింగ నిష్పత్తి చూసుకుంటే ఇలా ఉంటుందనమాట. అరుణాచల్ ప్రదేశ్ టాప్‌లో ఉంది పర్వాలేదు. కేరళ గూడా 970కి దిగిపోయింది. ఛత్తీస్గఢ్ 960. ఆంధ్రప్రదేశ్‌కొచ్చేయండి 929. ఇది కూడా గుర్తుంచుకోవాలి. దేశ సగటు కంట 933 దేశ సగటు. దీనికంట మనం తక్కువున్నాం. 929 ఉంది. చాలా తక్కువ. దీన్ని మనం పెంచగలగాలి. పెంచాలంటే మన భారతదేశంలోన ఆంధ్రప్రదేశ్‌లో ఉండేటటువంటి ప్రజలకి మనం అవేర్‌నెస్ కల్పించాలి. ఆడపిల్ల పుట్టిందనగానే ఏం చేస్తున్నామంటే ఇప్పుడు భ్రూణ హత్యలకు పాల్పడుతున్నామనమాట. టెక్నాలజీని ఉపయోగించుకొని ముందే పుట్టేటటువంటి ఆ యొక్క పిండాన్ని మనం గమనించి ముందే ఆదిలోనే త్రుంచేటటువంటి ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. అది మనం తగ్గించుకోగలగాలి. అలాగే డాక్టర్స్ కూడా దానికి సహకరిస్తున్నారనమాట. ఇక్కడేంటి అంతా డబ్బు గురించే జరుగుతుందనమాట. డబ్బు గురించే జరుగుతుంది. ఒక దానికి 10,000, 50,000, లక్షలు ఖర్చు పెట్టి ఆ యొక్క ముందే తెలుసుకొని ఏం చేస్తున్నారంటే చంపివేస్తున్నారనమాట. అది చాలా అమానుషత్వం అనమాట. దాన్ని మనం నిర్మూలించగలగాలి. దానికి మన వంతు ప్రయత్నం ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించేటటువంటి చర్యలను తీసుకోవాలి. అట్‌లీస్ట్ మన ఇళ్లల్లోనైనా ఇటువంటివి తగ్గించగలగాలి అనమాట. మన ఆంధ్రప్రదేశ్ గుర్తుంచుకోండి 929 1000 మందికి అబ్బాయిలకి 929 మంది అయితే అమ్మాయిలు ఉంటున్నారు, పుడుతున్నారు. అలాగే ఇక్కడ మనం తీసుకోండి దేశమైతే 933 యావరేజ్ గుర్తుంచుకోండి. ఇక్కడ 2 ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్, దేశము, మొదటి 3 రాష్ట్రాలు. ఈ మొదటి 3 రాష్ట్రాలు గుర్తున్నాయి కదా! అరుణాచల్ ప్రదేశ్, కేరళ, ఛత్తీస్గఢ్. ఈ 3 ఇంపార్టెంట్. తరువాత ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ రావడానికి అవకాశం ఉంది. ఇంతవరకు ఏంటంటే పంచాయతీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలాగబడితే అలా నిధులు వినియోగిస్తున్నారనమాట. ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు బోగస్ బిల్లులు పెడుతున్నారు. బోగస్ బిల్లులు పెట్టి అవసరమైన, అనవసరమైన బిల్లులన్నీ పెట్టేస్తున్నారనమాట. ప్రైవేట్ బిల్లులైతేనేమి, కార్పొరేట్ బిల్లులు, అలాగే పారిశుద్ధ్యం, నీరు ఇలా ఖర్చు పెట్టామని బిల్లులు పెడుతున్నారు. ఇటువంటివన్నీ ఇప్పుడు అవ్వవనమాట. ఎందుకు? స్వర్ణ పంచాయత్ యాప్ అయితే తెస్తున్నారు. అందులో భాగంగా మనకి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ఆ యొక్క యాప్ అయితే తెస్తున్నారు. ఆ యాప్ అయితే ఏంటంటే ఆల్రెడీ ఇందులోనే అన్ని బిల్లులు కట్టించుకుంటామనమాట. ఇంటి పన్ను అవ్వచ్చు, అలాగే వాటర్ బిల్లులు, అన్ని బిల్లులు దీని ద్వారా చేస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే సాగునీరు అవ్వచ్చు, తాగునీరు అవ్వచ్చు, విద్యుత్ సరఫరా అవ్వచ్చు, అన్ని ఖర్చులు కూడా ప్రతి నెల ఏంటంటే కొంత లిమిట్ ఉంటుంది. పంచాయతీ ఎంత పెట్టాలి బిల్లు అనేది. ఆ బిల్లులు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇది అడుగుతారనమాట మనకి. ఏవైనా వస్తువులు ఉన్నాయనుకోండి కొనుగోలు చేయడానికి రూరల్ అర్బన్ అయితే 5 లక్షలు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అలా విభజించారు. పరిపాలనకి ఖర్చులు మరి పరిపాలన ఖర్చులు ఉంటాయి కదా! ఒక పంచాయతీని నడపాలంటే పరిపాలన చేయాలంటే ఖర్చులు ఉంటాయి. అన్నిటికి అన్ని ఖర్చులు ఇంటర్నల్ ఖర్చులు కలుపుకుంటే ఒక్కొక్కరికి 25,000 గ్రేడ్ 3 అయితే. గ్రేడ్ 2 అయితే 25,000, గ్రేడ్ 1 50,000 అలా పెంచుతూ పెంచారనమాట. ఇవి మనం చూసుకోవాలి. ఏది ఏమైనా మనకి ఇటీవల మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఏమైందంటే దాదాపు మనకి ఒక పంచాయతీ ఏం చేశారంటే 25 లక్షలకు బిల్లు పెట్టారనమాట. ఒక పంచాయతీ 25 లక్షలకి చూడండి ఎలా ఉందో. అంటే ఇటువంటివన్నీ కూడా మనకి ఏం చేస్తామంటే డిపిఓ ఈ పొజిషన్‌లోనే ఆపేస్తామనమాట. బాగా పరిశీలన చేసి ఇటువంటివన్నీ కూడా పద్దులన్నీ రాసేసారనమాట ఇందులోనే. కాబట్టి కొత్త ఈ పోర్టల్ వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క నిబంధన వల్ల మనకి పంచాయతీ నిధులు అనేటటువంటిది వ్యయాలు కరెక్ట్‌గా జరుగుతాయి అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇదంతా గుర్తుండకపోయినా మనకి ఈ గ్రేడింగ్ సిస్టమ్ గుర్తుంచుకోండి. గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 1 రూరల్ అర్బన్ అలాగే ఏ పోర్టల్ అని అడుగుతాడు మనకి. ఏ పోర్టల్ అంటే మనకి స్వర్ణ పంచాయతీ పోర్టల్ అది గుర్తుంచుకోవాలి. పన్నులన్నీ ఇక్కడే వచ్చిన పన్నులన్నీ ప్రజల నుంచి కలెక్ట్ చేసి ఈ పోర్టల్‌లోనే అప్‌లోడ్ చేస్తామనమాట. అలాగే ఇది గుర్తుంచుకోవాలి. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పన్నులన్నీ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే ఆర్థిక శాఖ. ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చేసరికి మనకి ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో మనకి సిఎఫ్ఎంఎస్ ఈ పోర్టల్‌లో మనకి పంచాయతీ కార్యదర్శులందరూ బిల్లులు అప్‌లోడ్ చేస్తారనమాట. తద్వారా ఏమవుతుంది పీడీ ఖాతాల్లో నిధులు
ఏవైతే పీడీ ఖాతాలు ఉంటాయి కదా! ఆ పీడీ ఖాతాలో మనకి నిధుల్లోంచి ఆర్థిక శాఖ బిల్లులు చెల్లిస్తదనమాట. ఇంతకుముందు ఎలా ఉండేదంటే డైరెక్ట్‌గా పంచాయతీ సెక్రటరీలే బిల్లులు పెట్టేస్తారు పీడీకి. పీడీ వాళ్ళు డబ్బులేసేస్తారు. ఎటువంటి మనకి డీపీఓలు గాని, ఎవ్వరు గాని మనకి పరిశీలన ఉండేదే కాదనమాట. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ఎంపీడీఓలు ఈళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళతో కుమ్మక్కయిపోయి బిల్లులు పెట్టిస్తారనమాట. 10,00,000, 20,00,000 బిల్లులు పెట్టించి నీకు 10, నాకు 10,00,000 అని పంచుకొని బిల్లులు పెట్టించుకొని ఆమోదించుకుంటారు. ఇటువంటివి ఇప్పుడు జరగవు. అలాగే కొత్త విధానంలో ఇలాగా మనకేంటంటే ఇప్పుడు స్వర్ణ పంచాయతీ పోర్టల్ వచ్చింది కదా! ఇక్కడ ఇప్పుడు స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లోనే బిల్లులు అప్‌లోడ్ చేయాలి. వాటిని డీపీఓ పరిశీలిస్తది. ఆమోదించిన తర్వాతే మనకి బిల్లులనేటటువంటివి వెళ్తాయన్నమాట. అది ఇంపార్టెంట్ ఇక్కడ. అదొకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి ఆల్రెడీ మన గోల్డ్ మైన్స్ ఆల్రెడీ జియో మైసూర్ వాళ్ళ ఆధ్వర్యంలో మనకి జొన్నగిరిలో ఆల్రెడీ మనకు తెలుసు. ఆహ్, యూనిట్స్ ప్రారంభమైతే అవుతున్నాయి. అయిపోయాయి. దాని పేరు మార్చామనమాట. జొన్నగిరి ఇక నుంచి ఏటంటే స్వర్ణగిరి బంగారు గని అని పేరు మార్చాము. అంతే. ఇదొక్క పేరు గుర్తుంచుకోండి. ఎవరి ఆధ్వర్యంలోన మనకి జియో మైసూర్ సర్వీసెస్ వాళ్ళే కదా పెట్టారు. స్టార్టింగ్ మనం చెప్పుకున్నాం. ఒక 10 డేస్ క్రితం నుంచి తొగ్గల మండలంలో ఇదైతే ఏర్పాటు చేశారు. అది ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. మనకు వైద్యురాలు ఒకామె విజయవాడకు సంబంధించినటువంటి ఆమె మనకేంటంటే మహారాష్ట్రలో జరిగినటువంటి క్రీడల్లో మనకి నేషనల్‌కి కూడా ఈ మహారథ్ సాధించారు. బిందు పరుచూరి. ఆమె ఒక డాక్టర్ అనమాట. ఈమేంటంటే వెయిట్ లిఫ్టింగ్‌లో మనకి పతకమైతే సాధించారు. 84 కేజీస్ 84 కేజీస్ విభాగంలో అయితే పతకమైతే సాధించారు. దీని ద్వారా మనకి నేషనల్స్‌కి ఎలిజిబిలిటీ సాధించారనమాట. ఈమె తొలిసారి తలపడిందనమాట. జాతీయ డెడ్ లిఫ్ట్‌లోనే. దీంతో సెకండ్ ప్రైజ్ వచ్చింది. తర్వాత మనం చూసుకుంటే నితిన్ గడ్కరీ గారు ఒకరు అడిగిన ప్రశ్నకి సమాధానం అయితే ఇచ్చారు. ఏటంటే యాక్సిడెంట్‌ల గురించి. ఒక్కటే బిట్ గుర్తుంచుకోండి ఇక్కడ. ఎక్కడ ప్రమాదాలు భారతదేశంలో ఎక్కువగా జరిగాయి? అది గుర్తుంచుకోవాలి. ఎక్కడంటే మొట్టమొదటగా తమిళనాడులో 71,000 జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో 27,000 జరిగాయి. తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఈ 2 మనం గుర్తుంచుకోవాలనమాట. ఏ సంవత్సరం? గత సంవత్సరం సంబంధించి. అది మనకి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలాగే ఇథనాల్‌తో ఏమీ నష్టం లేదు. పెట్రోలియం ఓకేనా? ఇంధనంలో మనం ఇథనాల్ కలుపుతున్నాం కదా! E20 అనేసి 20% ఇథనాల్ అయితే బ్లెండింగ్ చేస్తున్నాం. డీజిల్ అయితే 5% అయితే బ్లెండింగ్ చేస్తున్నాం. బయోఫ్యూయల్స్, బయోఫ్యూయల్స్ పథకంలో భాగంగా 2018లో తెచ్చుకున్నాం బయోఫ్యూయల్స్ కాన్సెప్ట్. 2022లో ఒకసారి దీనికి సవరణ చేశాము. ఆ సవరణ అని ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి బయోఫ్యూయల్‌కి సంబంధించి. ఇథనాల్ ఎలా తయారు చేస్తారు మనకి? ఇథనాల్, ఇథనాల్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం డిస్కస్ చేసాం. ఓకేనండి. ఈ బ్లెండింగ్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట. ఇథనాల్ పేరులోనే ఉందనమాట. ఇథనాల్ అంటే ఇది మనకి ఓల్ అంటే ఓహెచ్ గ్రూప్ ఆల్కహాలిక్ గ్రూప్ అనమాట. ఓకేనా? అది ఇంపార్టెంట్. దీన్ని మనం ఎలా తయారు చేస్తాం బ్లెండింగ్ అనేటటువంటిది? ఆకులు, విత్తనాల యొక్క ఆకులనమాట. ఒక టైప్ ఆఫ్ విత్తనాలు ఉంటుంది మనకి. ఓకేనా? వాటితోనే తయారు చేస్తాము. చాలా పద్ధతులున్నాయి. అందులో మెయిన్‌గా మనకేంటంటే, మనకి వంట చెరుకు అవ్వచ్చు, స్వీట్ కార్న్ అవ్వచ్చు, ఇటువంటివి. అవన్నీ కూడా పులియబెట్టి కూడా చేస్తారు. అది ఒక పద్ధతుంది. అలాగే బ్యాక్టీరియాస్‌తో చేస్తారు. ఎన్నో పద్ధతులున్నాయి ప్రపంచవ్యాప్తంగా. మనమైతే ఈ పద్ధతయితే ఫాలో అవుతున్నాం. ఈ యొక్క ఏవి వంట చెరుకు, స్వీట్ కార్న్, పొటాటో ఇటువంటివన్నీ. వాటితో తయారు చేస్తారనమాట ఇథనాల్‌ని. ఈ20తో అయితే సమస్యలేమి లేవు. ఒకవేళ ఉన్నా పార్లమెంట్‌లో ప్రశ్నిస్తే ఏం చేశారంటే వీళ్ళు ఆహ్, ఒక కమిటీ అయితే వేశారు. ఆ కమిటీ పరీక్షిస్తున్నారని చెప్తున్నారు అధికారులు. చూద్దాం. ఏం రిపోర్ట్ ఇస్తుందో. రైతుల ఆదాయంలో అయితే మనకి గణనీయమైన వృద్ధి అయితే జరిగింది. గత 30 సంవత్సరాలతో పోల్చుకుంటే మనం ఈసారి టాప్ 4.5 అయితే శాతానికైతే ఎగబాకామని చెప్తున్నారనమాట. 60లో ఒకసారి ఎలా ఉందో గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోండని పీఎం ఆర్థిక సలహా మండలి చైర్మన్ అయినటువంటి మనకి ఆయనైతే తెలియజేశారు మనకి. ఓకేనా? ఆ ఆర్టికల్ అండి దీనికి సంబంధించింది మనకి. అయితే 4.5కైతే ఇప్పుడు ఎగబాకం. దాదాపు 17% ఇదే కదా మనకి జీడీపీలో కంట్రిబ్యూషను. అలాగే 40+, 43%కైతే ఇది
ఉపాధి అయితే ఇస్తుందనమాట మన భారతదేశంలో ఉన్న జనాభాకి. ప్రతి 4 నెలలకు నగదని చెప్పుకున్నాం కదా! అందులో భాగంగా కొన్ని క్యాబినెట్ అయితే కొన్నిటికి ఆమోదించింది. ఏటేటి? మనకి భోగాపురం ఎయిర్‌పోర్ట్ అయితే తెస్తున్నామని చెప్తుంది ఇక్కడ ఉత్తరాంధ్రకి. అదొకటి. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిన్న చెప్పుకున్నాం. ఆ ప్రాజెక్ట్‌కైతే నిధులు విడుదల చేస్తున్నారు. పొగాకు రైతులకైతే వడ్డీ లేనటువంటి రుణాలిచ్చి వాళ్ళని ఆదుకోవాలని చూస్తున్నాము. అలాగే మళ్ళీ నెల 7వ తారీఖున మనకి నేతన్న అయితే సేవలు అనేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు 73,000 మందికైతే ఇంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ అయితే ఇచ్చింది. మనం ఈసారి 52,000 మందికి ఇస్తాము అనేసి అధికారులు చెప్తే, ఎందుకు ఇంతమంది తగ్గారంటే ఆల్రెడీ 50 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు పెన్షన్ ఇస్తున్నాం కదా! అందుకే వాళ్ళని తీసిస్తే 52,000 అయ్యారంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, అలా వద్దు ఆ పథకం వేరు, ఈ పథకం వేరు. 52,000 మందికి కాదు ఇంతకుముందు ఎంతమంది ఉన్నారో అంతమందికే ఇవ్వండి. అర్హుల్ని గుర్తించండి అని చెప్పారనమాట. మళ్ళీ నెల 7వ తారీఖున మన ఈ యొక్క నేతన్న సేవలు అని చెప్తున్నారనమాట. ఓకేనా? అయితే రీసెంట్‌గా మనకేంటంటే ఒక అతని పుట్టినరోజున మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటటువంటిది నేతన్న దినంగా మనకి ప్రకటించిందనమాట. ఆయన కూడా ఓ నేతన్న ఖాదీ వస్త్రాలకి ఎనలేని కృషి చేశారు మనకి. ఆయనే ప్రగడ కోటయ్య గారు. ప్రగడ కోటయ్య. ఈయన యొక్క దినోత్సవమే నేతన్న దినోత్సవంగా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. దాని మీద మనం బిట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రగడ కోటయ్య గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. భవ్యమైన వృద్ధి మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్‌లో 6 క్లస్టర్‌లు అయితే ఏర్పాటు చేస్తున్నాము. అందులో నిన్న డిస్కస్ చేసాము. ఈ 6 క్లస్టర్‌లు. అందులో భవ్య పథకం తెలుసు. దేశవ్యాప్తంగా మనకి 100 పారిశ్రామిక పార్కులైతే ఏర్పాటు చేయాలి. అదే భవ్య యొక్క పథకం. భవ్య అంటే మనకేంటి? భారత్ ఔద్యోగిక వికాస్ యోజన అనేటటువంటి పథకమే. తిరుపతిలో మనం ఏంటి ఏర్పాటు చేస్తున్నాం? స్పేస్ సిటీ అని చెప్పుకున్నాం. అలాగే కర్నూలులో అయితే డ్రోన్ సిటీ అని చెప్పుకున్నాం. సత్యసాయి జిల్లాలో అయితే మనం ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ పరికరాల యొక్క భాగాలు తయారని చెప్పుకున్నాం. అలాగే విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ వీటి దగ్గర అయితే నౌకాయాన పోర్టులు లేదా నౌకాయాన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మనం ఇంతకుముందు దాంట్లో చెప్పుకున్నాం. వాటికే ప్లేసులు అయితే వీళ్ళు డిక్లేర్ చేశారనమాట, కేటాయిస్తున్నారనమాట. అవే ఒకసారి గుర్తుంచుకోండి. తిరుపతి అయితే స్పేస్ సిటీ, అదేవిధంగా మనకి ప్రకాశం అయితే ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు. ఏంటి ఎయిర్ క్రాఫ్ట్ అంటే యుద్ధ విమానాల యొక్క విడిభాగాలు అయితే ఇక్కడ తయారు చేస్తున్నామనమాట. అలాగే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎక్కడైతే మనం ఏం తయారు చేస్తున్నాం? క్షిపణులు తయారు చేస్తున్నాం. మిసైల్స్ క్షిపణులు అయితే తయారు చేస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా. కర్నూలులో అయితే మనం డ్రోన్ తయారీ అన్‌మ్యాన్డ్. ఓకేనా? కర్నూలులో డ్రోన్లు తయారైతే చేస్తాను. సత్యసాయి జిల్లాలో అయితే ఏరోస్పేస్. విశాఖపట్నం, కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం వీటిలో అయితే నౌకాయాన సంబంధించినటువంటి సంస్థలను ఏర్పాటు చేస్తున్నాం, పరిశ్రమలు. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ప్రతిరోజు రిపీట్ అవుతూనే ఉంటాయి మనకి. ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటటువంటిది ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రీట్రీట్ అనేటటువంటిది చేస్తున్నది. 6 అంశాల్లో 3 రోజులైతే మనకి సుదీర్ఘంగా మేధో మథనం అయితే జరిపారు. అందులోను భాగంగా మనకి కొన్ని ఒక 3 యాప్‌లైతే మనకి రిలీజ్ చేశారనమాట. ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటటువంటి పోలీస్ శాఖ మనకి ఒక 3 యాప్‌లైతే రిలీజ్ చేశారు. అందులో ఒకటేంటి? చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకి ఈరోజు ఫైనల్‌గా ప్రెజెంటేషన్ జరిగింది. అందులో ఇక్కడ రిలీజ్ చేశారనమాట. ఇక్కడ మనకి స్వర్ణాంధ్ర విజన్‌లో భాగంగా మనకి ఏంటేంటి? ఏపీ పోలీస్ వెబ్‌సైట్ ఒకటి, అస్త్రం ఒకటి, ధర్మ యాప్. ఈ మూడిటిని రిలీజ్ చేశారు. ఏపీ పోలీస్ వెబ్‌సైట్ అంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏపీ పోలీస్ సంబంధించినటువంటి అందరూ పోలీసుల యొక్క విభాగాల అధిపతులైతేనేమి వాళ్ళ యొక్క డేటా ఉంటుంది. అది ఆ సైట్‌ని అనేటటువంటిది అప్డేట్ చేశారు. అది ఒకటి. రెండోది మనకేంటి? అస్త్రం. ఇది మనకి అస్త్రం. ఏంటి అస్త్రం? అస్త్రం అంటే అకౌంటబుల్ ఇంటెలిజెన్స్ ఫర్
సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, అది మనకి అస్త్రం అనమాట. అకౌంటబుల్ ఇంటెలిజెన్స్ ఫర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, అది మనకి ఏంటి అస్త్రం అంటామనమాట. ఇదేంటి అసలు అంటే ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ నిర్వహణ చేస్తుందన్నమాట. ఇది ఏది అస్త్రం. అకౌంటబుల్ లేదా యాక్షనబుల్, ఓకేనండి. యాక్షనబుల్ ఇది, ఓకేనా. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, అది మనం గుర్తుంచుకోవాలి. మరొకసారి, యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇది మనకి ఇంపార్టెంట్. ఇది మనకి ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ నిర్వహణ అనమాట. అంటే మీరు ఒక ప్రదేశంలో మనం వెళ్తున్నాం, ఆ ప్రదేశంలో వెళ్తున్నాం బాగానే ఉంది. ముందుగా ట్రాఫిక్ని అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్ను కానీ మనం డౌన్లోడ్ చేసుకుంటే, ఓకే, ఈ ప్రాంతంలో మనకి ఎక్కువ ట్రాఫిక్ ఉంది, ఇంత సమయం పడుతుంది, కాబట్టి ఇంకో రూట్లో మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ట్రాఫిక్ నిర్వహణ ఈజీగా జరుగుతుంది. కూడళ్ల వద్ద అది ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చేసింది కదా, ఈ కూడల్లో మనం వెళ్ళాం, ఇంకో కూడల్లో వెళ్తాం. అలాగే రిస్క్ మేనేజ్మెంట్ని తగ్గిస్తుంది, ఫ్యాక్టర్స్ని. ఇలా ఈ యాప్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఏది అస్త్రం, అస్త్రమే కదా, ఇదిగోండి ఇక్కడ ఉంది అస్త్రం. రెండోది ధర్మ, DHARMA, ధర్మ అనేటటువంటిది ఇది ఒక యాప్. ఇదేంటి డిజిటల్ హబ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ రికార్డ్స్ మేనేజ్మెంట్ అనాలసిస్, ఓకేనా. మేనేజ్మెంట్ అండ్ అనాలసిస్, అది ఇంపార్టెంట్. మరొకసారి, డిజిటల్ హబ్ ఫర్ ఏపీ పోలీస్ రికార్డ్స్ మేనేజ్మెంట్ అండ్ అనాలసిస్, పేర్లోనే ఉంది. ఇదేం చేస్తుంది, పోలీస్ రికార్డ్స్ని అలాగే వాళ్ళని మేనేజ్మెంట్ అండ్ అనాలిసిస్ చేస్తుంది అనమాట. ఇది డిజిటల్ హబ్ అనమాట. ఇది ఒక యాప్. ధర్మ అంటే డిజిటల్ హబ్ ఫర్ పోలీస్ రికార్డ్స్ మేనేజ్మెంట్ అండ్ అనాలిసిస్. ఇదేం చేస్తుంది, కేసులు ఏవైనా ఉన్నాయనుకోండి, అన్ని కేసుల్ని వీళ్ళు రికార్డ్ చేస్తారు డిజిటల్గా. తద్వారా ఏమవుతుంది, పోలీస్ రికార్డ్స్ అనేటటువంటి ఈజీ అవుతాయి. పోలీస్ రికార్డ్స్ ఈజీ అయితే ఏమవుతుంది, డేటా ఆధారిత నిర్ణయాలు ఇవి వేగంగా తీసుకోవచ్చు. వేగంగా తీసుకోవడం వల్ల ఏమవుతాయి, కేసులు త్వరితగతిన మనకి సాల్వ్ అవుతాయి. ఇది ఇంపార్టెంట్. ఈ 3 యాప్లు మనకి లాంచ్ చేశారు. ఇందులో మెయిన్ మనకి అస్త్రం, ధర్మ గుర్తుంచుకోవాలి. ఇంకొకటిది అఫీషియల్ వెబ్సైట్, అంతే. అదండి ఫైనల్గా మనకి ఇంకా ఉన్నాయి ఆర్టికల్స్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే వ్యూహాత్మక చమురు నిల్వలు ఆల్రెడీ మన దగ్గర, అంటే ఇదేంటంటే ఎప్పుడైనా మనకి చమురు నిల్వలు మనకి లేవనుకోండి, అప్పుడు భూమిలో పాతిపెట్టిన రిజర్వ్ చేసిన నిల్వల్ని బయటికి తీస్తామన్నమాట. వాటిల్ని మనం వ్యూహాత్మక చమురు నిల్వలు అంటాం. ప్రస్తుతానికి మన దగ్గర 53 లక్షల టన్నులు అయితే ఉంది. ఎవరు ఇదంతా హ్యాండిల్ చేస్తున్నారంటే ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ వారు అయితే చేస్తున్నారు. దాదాపు మన దగ్గర 53 లక్షల టన్నులు అయితే ఉంది. అవి ఎక్కడెక్కడ 3 భాగాల్లో నిల్వ చేశాం. ఒకటి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం దగ్గర 1.33 మిలియన్ టన్నులు, కర్ణాటకలోని మంగళూరు దగ్గర, అలాగే పదూరు దగ్గర. ఇవి ప్రస్తుతానికి ఉన్నాయి 3. ఇవి కాక ఇంకా ఇన్ని కోట్లతో కొత్తగా చేస్తున్నామని చెప్తున్నారనమాట. మరొక 65 లక్షల టన్నులు అయితే చేస్తున్నాము. అదే పెట్టిన తర్వాత అప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. అది ఈరోజు ఆర్టికల్స్ అండి. ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ ఇస్తాను. గ్రూప్ 2 మెయిన్ కోర్స్ కంప్లీట్ చేస్తాం మనం విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓకేనా. చూసిన వాళ్ళకి చూసినంత, జస్ట్ మీరు అలా వాచ్ చేస్తే సరిపోతుంది. ఈజీగా మీరు బిట్లు అయితే అటెంప్ట్ చేయొచ్చు, ఓకేనా. ఛానల్ అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ అయితే మనకి ఫుల్ కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనకి యాప్లో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మెయిన్స్ కోర్స్ అన్నీ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. మెయిన్స్లో 3 సబ్జెక్ట్స్ అయితే ప్యారలల్గా రన్ చేస్తున్నాను. ఒకసారి ఛానల్ని అయితే వాచ్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.